నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధి హామీ యాత్రలో మోదీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు. పేదలకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న షర్మిల, కేంద్ర విధానాలు పేదలకు విరుద్ధమన్న ఆరోపణ. ఉపాధి హామీ రక్షణ కోసం పోరాటం హామీ. దానంపై అనర్హత వేటు ఖాయమన్న కౌశిక్ రెడ్డి. సాక్ష్యాలతో కేసు బలంగా ఉందన్న ఎమ్మెల్యే. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదన్న వ్యాఖ్య. సుప్రీంకోర్టు పరిణామాలపై అందరి దృష్టి. నౌకాదళ విన్యాసాలతో మార్మోగిన విశాఖ తీరం. రాష్ట్రపతి సమీక్షలో 71 యుద్ధ నౌకల పరేడ్. ఐఎన్ఎస్ సముద్రపై రాష్ట్ర ప్రయాణం. భారత నౌకాదళ శక్తి ప్రపంచానికి ప్రదర్శన. ప్రమాద బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్న నేత. బస్ యాజమాన్యంపై గ్రామ నాయకుల ఆందోళన. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన నరేంద్ర రెడ్డి. జల వనరులపై సీమ ప్రజలను చైతన్యపరుస్తామన్న నేత విశ్వేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ నిర్ణయాలతో సీమ ప్రయోజనాలకు ప్రమాదం. నీటి హక్కుల రక్షణకు వైసీపీ కార్యక్రమాలు. ప్రాంతీయ ప్రయోజనాల కోసం గలమెత్తుతామన్న స్పష్టం. రాజమండ్రిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 18 రోజుల జైలు జీవితం తనలో మరింత కసిని పెంచిందని, ఎన్ని కుట్రలు చేసినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. హోంమంత్రి అనితను లోకేష్ మానిటర్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, జగన్ వెంటే నడుస్తామని వెల్లడించారు. జైల్లో సామాన్యుడిలాగే ఉన్నారని, తనపై ఎన్ని కుతంత్రాలు పనినా ఐ డోంట్ కేర్ అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రతీకారాలతో తనను లక్ష్యంగా చేసుకున్నారని, ప్రజలే తుది తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే పెద్ద మాట అన్నారు, దానికి కూడా నేను గుంటూరు సమాధానం చెప్తా. అదేమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద. అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతాననుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు పగలగొట్టారు, నా ఆఫీస్ పగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను. పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు తాకట్టు పెట్టారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో కుదుర్చుకున్న చీకటి ఒప్పందం వల్ల
సీమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ కోరగానే ప్రాజెక్టు పనులు ఆపేయడం దుర్మార్గమని విమర్శించారు. దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు రక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ ప్రజల నీటి హక్కులను కాపాడేందుకు రాజకీయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని సూచించారు. అని చెప్పేదే కాకుండా ఈరోజు 8 టీఎంసీలు అంటే హైడ్రల్ ప్రాజెక్టుతో కలిసి చేసే 8 రోజుకి ఎత్తేసేదే కాకుండా ఇంకా కూడా 2-3 ప్రాజెక్టులు ఇంకా అదనంగా కూడా ఇంకా 2-3 టీఎంసీలు అనేది కూడా కొట్టేదానికి కూడా ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తానని చెప్పేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఖండిస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా రాయలసీమ యొక్క ప్రయోజనాలు కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కూడా కాపాడుతాడని చెప్పేసి మేము అందరూ కూడా అనుకుంటే దానికి విరుద్ధంగా కూడా ఎందుకంటే ఇతను సహజంగా కూడా వ్యవసాయమే దండగని చెప్పేవాడు, ఆ అభిప్రాయంతో ఉండేవాడు. ఈ నీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు పెట్టడమే దండగానే ఒక అభిప్రాయంతో ఉండేవాడు. కాబట్టి 20 టీఎంసీల కోసం మేము రాయలసీమ ప్రాజెక్ట్ అనేది కూడా అవసరమా అని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ప్రజల్నే అంటే రాయలసీమ ప్రజల్నే కూడా ప్రశ్నించే విధంగా కూడా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అత్యంత దురదృష్టకరమైంది. కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రాయలసీమను క్షేమం కోరేవాళ్ళు వెల్విషర్స్ అందరూ కూడా ముందు చూపుతో కూడా వెంటనే ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు వెంటనే చేసి దినానికి అది కూడా 3 టీఎంసీలు చేసే సామర్థ్యం అంటే మొత్తం 7 టీఎంసీలు చేసే సామర్థ్యంతో మీరు వెంటనే కూడా పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా ఎక్కడ కానీ చీమ కుట్టినట్లు కూడా లేదుకోనే కాకుండా ఎవరైతే అడుగుతున్నారో ఆ రాజకీయ పార్టీలపైన ఆ నాయకులపైన కూడా ఈరోజు రాజకీయంగా కూడా మాటల దాడి కూడా చేసే విధంగా కూడా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే బీజేపీ పెద్దలు ఈ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పెద్దలు కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే కూడా రాయలసీమ ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక అడుగు ముందుకేస్తుంది. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు కానీ హంద్రీనీవా ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు 3,000 కోట్లు లాంటి 2,480 కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో కేటాయించినట్టు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తుల కలకలం, చొరబాటు యత్నం కలకలం రేపింది. రికార్డు రూమ్ పక్కనే ఉన్న సిరికల్చర్ గది గోడకు కన్నం వేయడం అనుమానాలకు దారితీస్తుంది. కార్యాలయంలో 8 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ రికార్డు రూమ్ విజువల్స్ మాత్రమే డిలీట్ కావడం సందేహాలు పెంచుతోంది. కీలక పత్రాల చోరీ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్డీఓ నాగజ్యోతి స్పందిస్తూ తమ రికార్డు భద్రంగానే ఉన్నాయని తెలిపారు. ఘటనపై అధికారిక ఫిర్యాదు ఇచ్చామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మనకి 8 సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అయితే సిరికల్చర్ బిల్డింగ్లో చాలా గదులు ఉన్నాయి, వాళ్ళవి వెనకల పాడుబడిన గదులు కూడా ఉన్నాయి, క్వార్టర్స్లు అవి. అందులో మనకి ఈ సిరికల్చర్ బిల్డింగ్లోని ఒక అన్యూజ్డ్ పోర్షన్ సంబంధించి తలుపు రంధ్రం చేయబడి ఉంది. అది ఎప్పుడు చేసి ఉన్నారనేది మనకి తెలియదు. అయితే ఈ విషయంలో మనం ముందు జాగ్రత్తగా, ఎందుకంటే మనకు ఆర్డీఓ ఆఫీస్లో రికార్డ్స్, తర్వాత వాల్యుబుల్ సిస్టమ్స్, ప్రింటర్స్, తర్వాత స్కానర్స్, ఫర్నిచరు, వీసీ హాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఈ వాల్యుబుల్ ఫర్నిచర్ జాగ్రత్తగా ఉండడానికి మనం ముందు జాగ్రత్తగా నిన్న సాయంత్రమే మన సిఐ గారికి పెట్రోలింగ్ జాగ్రత్తగా చేసుకోమని ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి విషయము. సో కాబట్టి మనకి ఆ పోర్షన్ ఓన్లీ సిరికల్చర్కి సంబంధించిన ఒక పాడుబడిన అంటే అన్యూజ్డ్ పోర్షన్, అందులో ఎటువంటి సామాగ్రి లేవు, అది అన్యూజ్డ్ పోర్షన్. ఇదండి విషయము. థ్యాంక్ యూ అండి. సో కాబట్టి దీని మీద ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంతా కూడా మనం సేఫ్టీగా ఉన్నాయి. మీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయా మేడం? మీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ సేఫ్? మా రూమ్కి ఆ పాడుపడిన బంగ్లాకి ఎటువంటి సంబంధం లేదండి, అది వేరే పోర్షన్. కాబట్టి ఈ మన ఆఫీస్కి సంబంధించింది కదా. అయితే అనుమానం
కొంతమంది ఏదో ఫేక్ న్యూస్గా నడుస్తుందని చెప్పడంతో మేము ఇప్పుడు మనకి నంద్యాల జిల్లా కానాలపల్లిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని గ్రామస్తులు కోరగా కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ గాంధీని చంపిన గాడ్సేకు గాంధీ ఆశయాలను చంపుతున్న మోదీకి తేడా లేదని మండిపడ్డారు. భవిష్యత్తులో జాబ్ కార్డులపై గాడ్సే బొమ్మ వచ్చినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకం రక్షణ కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర విధానాలకు పేదలు విరుద్ధమని ఆరోపించారు. అయితే మహాత్మా గాంధీని ఒక ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథురామ్ గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పనిని నరేంద్ర మోడీ గారు చంపేస్తున్నారు. నాథురామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీని గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. ఇప్పుడు జాబ్ కార్డుల మీద గాంధీ తాత బొమ్మ ఉందట, అవునా? ఇక మీదట ఆ బొమ్మ ఉండదు. నరేంద్ర మోడీ బొమ్మ ఉంటది కావచ్చు, లేక గాడ్సే బొమ్మ ఉంటది కావచ్చు, తెలియదు. కానీ ఒక పథకాన్ని కూనీ చేయటం లేదు, ఈ పథకంలో ఉన్న సారాన్ని మొత్తము తీసేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామానికి సంబంధించిన పనులు జరిగేవి. అంటే గ్రామంలో పొలిమేర పని చేసుకోవాలన్నా లేక ఒక బావితో. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దానంను సస్పెండ్ చేస్తూ సుప్రీంలో బీఆర్ఎస్ అఫిడవిట్ ఇచ్చిందని ఆరోపించారు. ఈ అంశం తెలుసా అంటూ క్రాస్ ఎగ్జామినేషన్ లో దానం అడ్వకేట్లు ప్రశ్నించారని తెలిపారు. బీఆర్ఎస్ ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించారు. సుప్రీంలో అఫిడవిట్ ఇచ్చుంటే దానంపై కేసే ఉండదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. తదుపరి విచారణపై అందరి దృష్టి నిలిచింది. ఇన్వైట్ చేసి పొద్దున్న 11 గంటల నుంచి ఇప్పటి వరకు మరి అనేకమైనటువంటి ప్రశ్నలతోటి కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వాస్తవంగా మరి సుమోటోగా తీసుకొని వెంటనే డిస్క్వాలిఫై చేసే విధంగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఆలోచనలు లేకుండా మరి ఈరోజు స్పీకర్ గారు, క్వాసీ జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి స్పీకర్ గారు ఈరోజు ఒక నిర్ణయాన్ని ఏ రకంగా వాయిదా వేయాలా, ఏ రకంగా డ్రాగ్ చేయాలా, ఏ రకంగా దీనిని నీరుగార్చాలనే ఆలోచన మాత్రమే చేస్తున్నట్టుగా స్పష్టమవుతున్నది. కూటమి ప్రభుత్వం రాయలసీమకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సాకి శైలజానాథ్ ఆరోపించారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి సీమకు నీళ్లందకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జలవనరుల విషయంలో ప్రాంతీయ అన్యాయం జరుగుతోందన్నారు. రాయలసీమ ప్రజల హక్కులను కాపాడేందుకు రాజకీయంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నీటి సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సీమ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల యొక్క గొంతుకి తడి రాకూడదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయాలి, మీరు ఆపేయండి అని ఆయన చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు తల ఊపడం, పనులు ఆపేయడం, చివరికి ఇంకా చాలా దూరం వెళ్ళి ఆయన రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రాయలసీమ ఎత్తిపోతల పథకం దేనికి పనికొస్తుంది 20 టీఎంసీల నీళ్ళు అనే విధంగా మాట్లాడడం అన్నది ఇక్కడ మనం అందరం గమనించాలి. 841 అడుగుల్లో నీళ్ళు వస్తేనే కొట్టుకునే పోతిరెడ్డిపాడు, తెలంగాణ 758 నుంచి ఆ పైన కొట్టుకుంటూ వస్తూ ఉంటే 8 టీఎంసీలు పోతే ఏదో ఒక రోజున పోతిరెడ్డిపాడుకు ఒక చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితులు ఉంటే ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్కులతో నీళ్లు పంపు చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రాజెక్టులకి స్టెబిలైజ్ చేయాలి, వాడికి ఇన్సూరెన్స్ లాగా వాడికి నీళ్ళు ఇవ్వాలని ఒక తపన పడితే అనంతపురం వాళ్ళుగా వెంకటరామరెడ్డి గారు లాంటి నీటి నిపుణులతో మాట్లాడినప్పుడు, మా ప్రిన్సిపాల్ గారు లాంటి వాళ్ళు చెప్పిన మాటలు లేక విశ్వాన్న చెప్పిన మాట్లాడినప్పుడు అవసరమైతే మనం కూడా ఒక 3-4 మిషన్లు పెట్టుకొని ఎత్తిపోతలు అక్కడి నుంచి బనకచెర్ల నుంచి పోతేటిపాళ్ళకి కొట్టుకుంటే మనకు భవిష్యత్తులో నీళ్లు ఉంటాయి, మనకి ప్రాణమైన హంద్రిని ఇవ్వకన్న అంశాలని కూడా పక్కకు పెట్టి ఈ రోజున రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది.
రాయలసీమ ప్రజలు దీన్ని గమనించాలి. మనల్ని మభ్యపుచ్చి ఎవరి పరిపాలన వాళ్ళు చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఆఖరికి స్పష్టమైన అవగాహన ఉండాలి. 10 ఏళ్లలో నల్గొండను ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శివాజీనగర్ పద్మావతి కాలనీలో 1.3 కోట్లతో నిర్మించనున్న నూతన పార్కుకు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొని విద్యార్థులు మంచి మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు. నగరంలో శాంతి భద్రతలు కాపాడుతామని హామీ ఇచ్చారు. వెంకటరెడ్డి తెలిపారు. వెనుకబడి ఈ నల్గొండ టౌన్ హైదరాబాద్ దగ్గర ఉన్నాయి. పక్కకెళ్ళి విజయవాడకి 8 లేన్గా 10,410 కోట్లు. రేపు పొద్దున ఢిల్లీకి పోతున్నాం. మధ్యాహ్నం రేపు గడ్కరీ గారి దగ్గర మీటింగ్ ఉంది. 10,400 కోట్లతోని దాన్ని 8 లేన్గా పిలుస్తున్నాం. ఇక్కడ హాలియా గుర్రంపూడి మధ్యలో నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే 2,000 కోట్లతోని హైదరాబాద్ టు బందర్ వయా అమరావతి రింగ్ రోడ్ మీదకెళ్ళి అదొక 20,000 కోట్లు. దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్. సో రేపు నల్గొండ జిల్లా ఒక ఇండస్ట్రియల్ హబ్ కాబోతున్నది. 10 ఏళ్లలో ఇవన్నీ చేయాలంటే ఇంకా కష్టపడాలి. కాబట్టి సమయం వృధా చేయకుండా మొత్తం పనిలో పడ్డాము. జలవనరుల విషయంలో రాయలసీమ ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వం నిర్ణయాలతో సీమ ప్రయోజనాలను దెబ్బతీస్తుంటున్నాయని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రాయలసీమ నీటి హక్కుల రక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ప్రాంతీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా గలమెత్తుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలకు జలవనరుల విషయంలో ఏర్పడినటువంటి ప్రమాదం దృష్ట్యా రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి ప్రాంత ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులు కానీ, లేకపోతే ఆల్మట్టి ఎత్తు పెంచడం ద్వారా ఎదురవుతున్నటువంటి ప్రమాదం దృష్ట్యా కానీ రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్ట్స్ ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఈ సందర్భంలో ఈ విధంగా సంకుచిత ప్రయోజనాల కోసం రాజీ పడి ఈ ప్రాంతానికి ద్రోహం చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి విషయంగా మనందరం కూడా పరిగణించాల్సి వస్తుంది. రాయలసీమ ప్రాజెక్టులకు ఈరోజు ఏర్పడిన ప్రమాదం గురించి ఇంతకుముందు కూడా మా లీడర్స్ అంతా కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రభుత్వమైనా కానీ అంతకుముందు ప్రభుత్వం ఏదైనా పాజిటివ్గా చేస్తే వాటిని ముందుకు తీసుకుపోవాలా. పార్టీలు మారుతూ ఉండొచ్చు, ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతమైంది. అట్లాంటిది రాయలసీమ ప్రాజెక్టు విషయంలో 3,000 కోట్లకు టెండర్స్ పిలిచి 1,000 కోట్ల రూపాయలు. దానంపై అనర్హత వేటు ఖాయమన్న కౌశిక్ రెడ్డి. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీలో నిలబడి 4,29,000 ఓట్లు పొందినట్లు సాక్ష్యాలతో చూపించామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. ఖచ్చితంగా దానంపై అర్హత వేటు పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదన్నారు. సుప్రీంకోర్టు పరిణామాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా కీలక మలుపు తీయనుందని వ్యాఖ్యానించారు. వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, మీరు పిటిషన్ ఇచ్చిర్రు కానీ వారి కప్పుకున్న కండువ మీద హ్యాండ్ సింబల్ లేదు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి నాయకత్వంలో, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన. మార్చి 21/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇవాళ తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు.
ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది, ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్ననాడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిండు ఆ రోజు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలని మరి ఎందుకు రాళ్లతోని కొట్టి చంపుతలేవు రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై అవుడు పక్కా, ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చుడు పక్కా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎన్ని చిల్లర పనులు చేసినా ఎన్ని దొంగ నాటకాలు చేసినా ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ప్రకటనలు ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ విమర్శించారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేశారని అన్నారు. పార్కులకు ఫెన్సింగ్ వేసి గొప్ప పని చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో హడావిడి చేసి ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన దిశానిర్దేశం లేదని ఆరోపించారు. నగర పరిపాలనపై అవగాహన ఉన్న మంత్రి కేబినెట్ లో లేడని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారు ఆర్భాటాలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదే తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మొదట మెట్రో పనుల గురించి మరి నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తూ ఈ మెట్రో గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు కనపడతలేదు. మెట్రో ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు. మెట్రో పనులు, మెట్రో ఎక్స్పాన్షన్ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయినాయి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మాక స్వయం శక్తితోని మెట్రో ఫేజ్ 1 ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆ రోజు మా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో పూర్తి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మెట్రో పనులు గతంలో మంజూరైన పనులని క్యాన్సిల్ చేసి మరి చేపట్టినటువంటి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి నత్తనడకన నడుస్తూ ముందు పోలేని పరిస్థితి ఉన్నది. మరి అక్కడ నార్త్ హైదరాబాద్ కి ప్రధానంగా డిమాండ్ ఉన్నది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన గానీ ప్రయత్నం గానీ కనబట్టలేదు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు మెట్రో ఎక్స్పాన్షన్ చేయడంలో విఫలమవుతున్నాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది. రెండోది మూసీ అని చెప్పి అరాచకం సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు మూసీ పనులు కేవలము కాగితాలకే పరిమితం అవుతా ఉన్నది. ఆ ఒక 3Dలో సినిమా చూపెట్టడానికి ప్రయత్నం పనికొస్తుంది తప్ప మూసీ పనులు అనేది అసలు ఎక్కడ కూడా జాడ లేదు. మూసీ ప్రక్షాళన పేరు మీద, మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద సృష్టించినటువంటి ఒక అరాచకం మామూలు విషయం కాదు. ఏ రకంగా పేదల ఇండ్లు కూలగొట్టినారో చూసినా కానీ ఒక్క పని కూడా ముందుకు పోటువంటి పరిస్థితి కనపడుతోంది మూసీ సంబంధించి. మరి మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన హెచ్సిటీ అయినా నామకరణం చేసి మేము గతంలో చేసినటువంటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంతో పెద్ద ఎత్తున పనులు చేసి ప్రజలను మనల్ని పొందగలిగినాం. వాటిని పేరు మార్చి హెచ్సిటీ అనే పేరు తీసుకొచ్చి ఆ హెచ్సిటీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడికి కుంటపడిపోయినాయి. ఎక్కడ పనులు జరగట్నే లేదు, దాని గురించి ప్రస్తావన లేదు, దాని గురించి రివ్యూ లేదు. ఇప్పటి వరకు కూడా శాఖ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి మంత్రి ఎవరు లేరు. అజరుద్దీన్ గారిని కేవలం నామాత్రం జూబ్లీ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం రుజువైందన్నారు. ఈ ఎన్నికల్లో 87.5% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇచ్చామని తెలిపారు. అభ్యర్థులు ఎంపిక సర్వేలు స్థానిక పరిస్థితుల ఆధారంగా జరుగుతుందన్నారు. మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. వికారాబాద్ లో డీసీసీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరవుతారని వెల్లడించారు. పార్టీ నిర్మాణం, సంక్షేమంపై ఢిల్లీలో సమీక్ష జరుగుతుందన్నారు. వెల్లడించారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అలాగే స్వచ్ఛంగా ఉంటారన్న దానికి మా పాలమూరు కార్పొరేషన్ ఏకగ్రీవం కావడమే నిదర్శనం. అలాగే కేటీఆర్ గారికి కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా, సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా
ప్రజలు వాటిని నమ్మబోరు. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమోదిస్తున్నారేమో కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేజర్ నాయకుడిగా ప్రజలు మిమ్మల్ని అంగీకరించట్లేదు. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించండి. విశాఖపట్నం తీరంలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అత్యంత వైభవంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్షలో పాల్గొని 71 యుద్ధ నౌకల పరేడ్ ను వీక్షించారు. 6 వరుసల్లో నిలిచిన నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. భారత నౌకాదళ శక్తిని, అంతర్జాతీయ సహకారాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సమీక్ష చరిత్రాత్మకంగా నిలిచింది. India just completed her maiden historic voyage to Oman conveys the long-standing relationship that both nations enjoy. EEZ गश्त निगरानी और समुद्री सुरक्षा अभियानों की काबिलियत रखता है। रेडियो सज्जनों, आपकी बाई और है RNOV 7। भारत की संप्रभु उपस्थिति का प्रतीक है। వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జరిగిన బస్సు ప్రమాదం అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ నాయకులు ఆందోళనకు దిగారు. డిక్షన్ కంపెనీకి చెందిన రాజలక్ష్మి ట్రావెల్స్ బస్సు ప్రమాదం చేసి పట్టించుకోలేదని ఆరోపించారు. కమలాపురం ఇన్ఛార్జ్ నరేన్, రామాంజుల రెడ్డి కంపెనీ యాజమాన్యాన్ని కలిసి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేడియో స్టేషన్ దగ్గర మన ఏపీఐసి ఆర్చ్ దగ్గర యాక్సిడెంట్ కావడం జరిగింది. అంటే డిక్సన్ కంపెనీకి సంబంధించినటువంటి రాజలక్ష్మి ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ బస్సు మన విజయ్ కుమార్ రెడ్డిని యాక్సిడెంట్ చేయడం జరిగింది. పూర్తిగా అతను కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తి నిర్లక్ష్యంగా ఆ బస్సు యాజమాన్యం అయితే పూర్తి నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా అసలు అతన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అయితే తిరుపతికి తీసుకెళ్ళారు స్విమ్స్కి. ఆయన కోమాలోకి వెళ్ళిన తర్వాత నిన్నగాక మొన్న కోమా నుంచి బయటికి రావడం జరిగింది. పూర్తిగా ప్యారలైజ్ అయిపోయాడు విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. అతను పని చేస్తేనే అతనికి కూలి తినే పరిస్థితి. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు, వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. సో ఆ బస్సు యాజమాన్యం కావచ్చు, వాళ్ళ ఓనర్కి కావచ్చు, పలుసార్లు నేను కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ ఫోన్ చేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ బస్సు రోకో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో బస్సు రోకో చేసిన తర్వాత కంపెనీ యాజమాన్యం వాళ్ళు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు పెసల్ల వాళ్ళ పల్లెకి వచ్చాము. విజయ్ కుమార్ రెడ్డిని కంపెనీ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు కూడా వచ్చారు. ఈయన దిలీప్ అని చెప్పేసి కంపెనీ అడ్మిన్, ఇతను నరేష్ అని చెప్పేసి HR మేనేజర్ డిక్సన్ కంపెనీకి, వారు కూడా రావడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పటికైతే ఎంతవరకైతే వైద్యం ఖర్చులైనాయో పూర్తిగా అది చెల్లించాలి. అతను పూర్తిగా ప్యారలైజ్ అయి ఉన్నాడు. అతన్ని మళ్ళీ తిరిగి అతను మంచి స్టేజ్కి వచ్చేంత వరకు, అంటే మళ్ళీ తిరిగి ఆయన పనులను చేసుకునే స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఆయనకు హాస్పిటల్ ఖర్చులు అయితే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, తర్వాత అతను పని చేసుకోలేకపోతున్నాడు కాబట్టి ఇన్ని రోజులకు అతనికి కాంపెన్సేషన్ కూడా డిక్సన్ వాళ్ళు లేకపోతే ఆ రాజలక్ష్మి ట్రావెల్స్ ద్వారా మీరు ఖచ్చితంగా ఇప్పించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. చాలా పూర్ ఫ్యామిలీ, మనం కూడా చూసాము. వాళ్ళ ఫాదర్ కూడా బైపాస్ సర్జరీ చేసుకొని ఉన్నారు. సో తప్పకుండా ఈ పేద ఫ్యామిలీని ఆదుకోండి. పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ యాత్రలో మోదీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు. పేదలకు న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్న షర్మిల, కేంద్ర విధానాలు పేదలకు విరుద్ధమన్న ఆరోపణ. ఉపాధి హామీ రక్షణ కోసం పోరాటం హామీ. దానంపై అనర్హత వేటు ఖాయమన్న కౌశిక్ రెడ్డి. సాక్ష్యాలతో కేసు బలంగా ఉందన్న ఎమ్మెల్యే. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పదన్న వ్యాఖ్య. సుప్రీంకోర్టు పరిణామాలపై అందరి దృష్టి. నౌకాదళ విన్యాసాలతో మార్మోగిన విశాఖ తీరం. రాష్ట్రపతి సమీక్షలో 71 యుద్ధ నౌకల పరేడ్. ఐఎన్ఎస్ సముద్రపై రాష్ట్ర ప్రయాణం. భారత నౌకాదళ శక్తి ప్రపంచానికి ప్రదర్శన. ప్రమాద బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్న నేత. బస్సు యాజమాన్యంపై గ్రామ నాయకుల ఆందోళన. కంపెనీపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చిన నరేంద్ర. జలవనరులపై సీమ ప్రజలను చైతన్యపరుస్తామన్న నేత విశ్వేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ నిర్ణయాలతో సీమ ప్రయోజనాలకు ప్రమాదం. నీటి హక్కుల రక్షణకు వైసీపీ కార్యక్రమాలు. ప్రాంతీయ ప్రయోజనాల కోసం గలమెత్తుతామన్న స్పష్టం.